బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మరోసారి కృష్ణమ్మ పర్వాలు జరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ దాదాపు 1.5 క్యూసెక్ల నీరు చేరింది. దీంతో 12 అడుగుల నీటి మట్టం దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో మొత్తం వచ్చిన నీటి వచ్చాడు కింద విడుదల చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ కృష్ణమ్మ ప్రవాహం బ్యారేజీ దగ్గర మరింత పెరిగింది. దాదాపు మొత్తం 70 గేట్లు కూడా 3 నుంచి 4 అడుగుల మేర ఎత్తి కిందకి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 17,000 క్యూసెక్ల నీరు మాత్రమే కాలువల ద్వారా ఇటు పంట పొలాలకు పంపిస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇంకా ఎగువ ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్న అధికారులు దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వచ్చిన నీటి పరిణామాన్ని బట్టి అధికారులు అంచనా వేస్తూ కిందకు విడుదల చేయాలని కూడా నిర్ణయించారు. ఎందుకంటే గత వారం రోజుల క్రితమే పెద్ద ఎత్తున కృష్ణమ్మ దాదాపు 6 నుంచి 7 లక్షల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా కింద లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా అప్రమత్తం చేసిన అధికారులు తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద నీరు రాక అయిపోయింది. మొత్తం గేట్లు కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి. మళ్ళీ గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. దీంతో నిన్నటి నుంచి కూడా మళ్ళీ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభమయ్యాయి. అక్కడ దాదాపు 12 అడుగుల నీటి మట్టం దాటి నీరు మొత్తం కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా ఇరిగేషన్ అధికారులు దీనిపై ఇప్పటికే సమీక్ష చేశారు. పైనుంచి ఇంకా అదనంగా నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా వీటిని కింద విడుదల చేయాలి, ఎంతెంత ఏ టైంలో ఎంతెంత కింద వదలని అంశాలపై కూడా సమీక్ష చేస్తూ విడుదల చేస్తూ ఉన్నారు. ఇక మరో 2 నుంచి 3 రోజుల పాటు ఇదే విధంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎందుకంటే ఇంకా వర్షాలు కూడా తగ్గుముఖం పట్టిన పరిస్థితి, చాలా చోట్ల కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు శ్రీశైలం, నాగార్జున సాగర్ వైపు నుంచి కూడా కొంత నీరు చేరుతూ ఉండగా మరోవైపు పులిచింతల నుంచి బ్యారేజీ మధ్యలో చాలా అనేక వాగులు, వంకలు ఉన్నాయి. మునేరు, వైరా, కట్లెర వంటి ఉపనదులు కూడా పొంగుతున్న నేపథ్యంలో ఆ నీరు మొత్తం కూడా బ్యారేజీ వైపు మళ్లించారు. ఆ నీటి కూడా ప్రకాశం బ్యారేజీ వైపు వస్తున్న నేపథ్యంలో ఈరోజు దాదాపు 1.5 క్యూసెక్ల నీరు పైన విడుదల చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇది సాయంత్రానికి మరో 2 లక్షల క్యూసెక్ల నీరు కూడా చేరే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీరుకి అటు ఇటుగా మెయింటైన్ అవుతూ ఆ నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చే అవకాశం ఉంది. వాటిని ఎప్పటికప్పుడు కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇంకా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 3 రోజుల పాటు కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు ఇలాగే ఉంటాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా బ్యారేజీ మీద కూడా వచ్చే సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీడిన సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏవే ఆంధ్రజ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ.